మంచు ఫ్యామిలీ ఫైట్ పీక్స్ కు చేరుకుంది. మంచు విష్ణు ఎంట్రీతో జలపల్లిలో పరిణామాలు హీటెక్కాయి. 3 రోజులుగా జలపల్లి నివాసంలోనే ఉన్న మంచు మనోజ్ దంపతులు విష్ణు ఎంటర్ కాగానే ఇంటి బయటకు వచ్చేశారు. విష్ణు రాగానే జలపల్లిలోని ఇంట్లోకి ఎంటర్ అయ్యారు పోలీసులు. ఇంట్లో 2 గంటల పాటు విష్ణు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ముందుగా మంచు మనోజ్ బౌన్సర్లను బయటకు పంపారు విష్ణు. అయితే దీనిపై అభ్యంతరం తెలిపిన మనోజ్ విష్ణు బౌన్సర్లతో ప్రమాదం ఉందని చెప్పారు. అయినా పట్టించుకొని పోలీసులు బౌన్సర్లను బయటకు పంపించేశారు. అనంతరం ఇంట్లో సేఫ్టీ ఉందని ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లిపోయారు మనోజ్ దంపతులు. విష్ణు రాగానే మీడియాపై చిందులు వేశారు మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు మనోజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు లాక్కోవడానికి మనోజ్ కుట్ర చేస్తున్నాడంటూ రాచకొండ సిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు కోడలు వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. కానీ మనోజ్ మాత్రం తన పోరాటం ఆస్తుల కోసం కాదని ఆత్మ గౌరవం కోసమని అంటున్నారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? మంచు ఫ్యామిలీ ఫైట్ పీక్స్ కు చేరుకుంది. మంచు విష్ణు ఎంట్రీతో జల్పల్లిలో పరిణామాలు హీట్ ఎక్కినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, అసలు మంచు కుటుంబంలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? ఓవైపు ఒక కొడుకుపై పిఎస్ లో కంప్లైంట్ చేశారు మోహన్ బాబు, మరోవైపు విష్ణు రావడంతో తానే స్వయంగా వెళ్లి ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అక్కడంతా? గడిచిన 2 రోజులుగా మోహన్ బాబు ఇంట్లో కొంత హైడ్రామా చోటు చేసుకుంటుంది. నిన్న ఇద్దరు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మొన్న తనపైన తన తండ్రి అనుచరుడు దాడి చేశాడంటూ అటు మంచు మనోజ్ పోలీసులకు డైల్ 100కు కాల్ చేయడం, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది ఎమ్మెల్సీ చేయించుకొని అవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాడిశేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే నిన్న మోహన్ బాబు అటు మంచు మనోజ్ పైన ఫిర్యాదు చేశాడు. మంచు మనోజ్ అతని భార్య భూమా మౌనికలతో తనకు ప్రాణహాని ఉంది, వాళ్ళు కొంతమంది రాయలసీమ నుండి గుండాలను తీసుకొచ్చి గుర్తు తెలియని వ్యక్తులతో తనపైన దాడి చేసేందుకు యత్నిస్తున్నారంటూ మోహన్ బాబు ఒక లేఖ రాశాడు అటు రాచకొండ కమిషనర్ను ఉద్దేశించి. ఇప్పుడు అటు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా కేసులు కూడా నమోదు చేశారు. అయితే మొన్నటి నుంచి కూడా దుబాయ్లో ఉన్న విష్ణు వస్తాడు, వచ్చిన తర్వాత ఈ అంశం పైన మాట్లాడతారు అంటూ చూశారు. ఈరోజు ఉదయం అటు మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇట్లాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి, ఖచ్చితంగా ఎన్నో ఇళ్లలో వివాదాలను తాను పరిష్కరించాను, ఈ వివాదాన్ని కూడా పరిష్కరిస్తానంటూ చెప్పారు. తీరా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ మరింత పెరిగినట్లుగా తెలుస్తుంది. మంచు మనోజ్ అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడు. భార్యా పిల్లలతో ఆయన బయటకు వచ్చి కారులో వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడే చెప్తూ వచ్చాడు, ఆస్తుల కోసం తాను ఏనాడు పోరాటం చేయలేదు, తనది ఆత్మగౌరవ పోరాటం, తనను తొక్కేయడానికి తన భార్యను వినియోగించుకుంటున్నారు, తన పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు ఈ రకంగా ప్రవర్తించడం సరికాదంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలానే పోలీసులను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు రక్షణ కల్పిస్తానన్న పోలీసులు ఇప్పుడు తన అన్న తరపున బౌన్సర్లను వాళ్ళ బాడీగార్డులను అందరినీ లోపలించి
తన మనుషుల్ని మాత్రమే బయటికి పంపించడం, తనను కూడా బయటికి పంపించడం ఒకవైపు ఎందుకు తీసుకున్నారంటూ మంచు మనోజ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఇప్పటికే కొంతమంది పెద్దలు రంగప్రవేశం చేశారు. అటు మంచు మనోజ్కు సర్ది చెప్పేందుకు, అలానే మోహన్ బాబుకు ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది గత కొంతకాలంగా మోహన్ బాబు కుటుంబంలో కొంత వివాదం నడుస్తుంది. అటు మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్న నాటి నుంచి ఆ వివాదం మరింతగా పెరిగిన పరిస్థితి. అయితే ఆ వివాహం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. ఆ పెళ్లి జరిగిన సమయంలో కూడా అటు మోహన్ బాబు కుటుంబం నుంచి ఎవరు కూడా రాలేదు. కేవలం మంచు లక్ష్మి మాత్రమే తమ్ముడు మనోజ్ వివాహానికి హాజరైన పరిస్థితిని కూడా మనం చూసాం. నిన్న కూడా మంచులక్ష్మి కొంతవరకు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ముంబై నుండి హైదరాబాద్ వచ్చి తమ్ముడు మనోజ్తో మాట్లాడి అట్లనే తండ్రితో కూడా మాట్లాడారు. కానీ ఎవరికి వారు మొండిగా పట్టుదలతో ఉండడంతో ఆ సమస్య పరిష్కారం అవ్వడం లేదు. ఇరువురు మధ్య రాజీ కుదర్చడం చేతగాక ఆమె తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు విష్ణు వచ్చిన తర్వాత తిరిగి ఆ గొడవ మరింత ముదిరినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే మంచు మనోజ్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదే లేదు. తాను ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేసి తీరుతానంటూ చెప్తున్నాడు. మరోపక్క అటు మోహన్ బాబు కుటుంబం నుంచి మోహన్ బాబు మాత్రమే ఇప్పటిదాకా స్పందించారు. మోహన్ బాబు తన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, తన కొడుకంటూ ఫిర్యాదు చేశారు. తన ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ కూడా మోహన్ బాబు చేశారు. కానీ నిన్న మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద లేఖనే రాసుకుంటూ వచ్చారు. తనకు ఎక్కడ కూడా ఆస్తుల కోసం కాదు, తాను ఏదైతే ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నానో అలానే యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలను వెలికి తీసుకొచ్చినందుకే తనపైన ఈ రకంగా దాడి చేస్తున్నారంటూ ఆయన చెప్పారు. చూడాలి ఇదంతా కూడా ఎంత దూరం దారి తీస్తుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే కొంతమంది పెద్దలు అటు మోహన్ బాబు కుటుంబ శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి శ్రేయోభిలాషులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఇప్పటికే మంచు మనోజ్తో మోహన్ బాబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇరువురు ఒక మెట్టు దిగి రాజీ కుదుర్చుకోవాలి. ఎంతైనా తండ్రి కొడుకులు ఈ రకంగా రోడ్డును పడటం సరికాదు. తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఇన్నాళ్ళు వ్యవహరించారు. అటువంటిది ఈ సమయంలో ఇంత రచ్చ చేసుకొని రోడ్డున పడడం అనేది పరువు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు తగ్గాలనే సూచనను అటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొంతమంది మధ్యవర్తులు, అటు ఇరు వర్గాలకి సంబంధించిన మధ్యవర్తులు రంగప్రవేశం చేసి ఇరువురితో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. అయితే మంచు మనోజ్ మాత్రం తన కుటుంబ సభ్యులను తీసుకొని, అంటే భార్య మౌనిక, కుమార్తెను తీసుకొని నివాసం నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పటికైతే ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, కానీ ఎక్కడో చోటైతే ఉంటాను, కానీ ఈ పోరాటాన్ని మాత్రం ఆపనంటూ మంచు మనోజ్ చెప్తున్న పరిస్థితి. అసలు వివాదం ఎందుకు వచ్చింది, అది ఎటు దారితీస్తుంది, ఎప్పటికి ఇది సద్దుమణుగుతుంది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.